1 2 3 4 5 6 7 8 9 10. సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైడర్ 2300. ఇవాళ కొత్తగా ఎంట్రీ కొద్దిగా కొత్తగా ఉండాలని చెప్పి ట్రై చేసా. ఎలా ఉంది? బండ్లు వచ్చేస్తున్నాయి. రోడ్డు మీద ఉన్నా అనమాట. సో ఇవాళ నేను పూణే వెళ్తున్నా. పూణే ఇక్కడ నాకు 300 కిలోమీటర్స్ ఉంది. నేను ఇప్పుడు రత్నగిరిలో ఉన్నాను. బట్ ఏంటంటే ఒక 50 కిలోమీటర్స్ దాటేసిన తర్వాత వీడియో చేస్తున్నాను. ఎందుకంటే రత్నగిరిలో రోడ్లు అంత బాగాలేదు అండ్ నా మైక్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. అందుకని వితౌట్ మైక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వ్యూ చూడ ఒక్కసారి చూసేసి వెళ్ళిపోదాం మనం. సో మనం ఇప్పుడు రత్నగిరి దాటేసాము. ఇప్పుడు పూణే వెళ్తున్నాము. పూణేకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ పూణే చూడడానికే, ఇంకేం లేవు. సో మనం పూణే వెళ్ళిపోదాం. రెడీగా ఉన్నాను నాతో పాటు ట్రావెల్ చేయడానికి. సో గాయ్స్ ఇప్పుడు నేను పూణేకి 4 hours దూరంలో ఉన్నాను. 4 hours దూరంలో అండ్ జస్ట్ ఒక 213 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. వెళ్తున్న దాలో ఇక్కడ చూడండి విండ్మిల్ ఉంది, పెద్దది పక్కనే ఉంది. సో మీకు కెమెరాలో కొద్దిగా చిన్నగా కనిపించచ్చు కానీ చాలా పెద్దగా ఉంటుంది విండ్మిల్. నేను ఇక్కడ ఒక 2-3 ఫోటోలు దిగి అప్పుడు ఇక్కడ నుండి బయలుదేరుతాను. సో నా ఫొటోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను కదా, మీరు చూస్తున్నారా? ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు దాకా వెళ్ళి ఫాలో కొట్టేసాను ఇన్స్టాగ్రామ్ని. ఓకే, నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాను. దీపక్స్ రెస్టారెంట్ అని చెప్పి ఒక రెస్టారెంట్లో ఆగానమాట. నేను అడిగానికి మహారాష్ట్ర ఫేమస్ ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఇచ్చేయని తినేద్దాం అని చెప్పి అడిగితే మిసాలా పావ్ అని చెప్పి ఒకటి ఆర్డర్ చేశారు. సో అది వచ్చేదాకా వెయిట్ చేసి తినేసి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు పూణే వెళ్ళే దారిలో ఇంకా 220 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను పూణేకి. ఈ గ్యాప్లో నేను కొండలు ఎక్కాలి, కొండలు దిగాలి, అడవిలో మొదలు వెళ్ళాలి తెలుసా. సో ఎక్కడికి వెళ్ళినా సరే టైగర్ రిజర్వ్, డీర్స్ ఉంటాయి, జాగ్రత్త, ఇది సిగ్నల్ బోర్డ్స్ ఉన్నాయి. అండ్ మీకు ఒక విషయం చెప్పిన, నేనున్న ఏరియా నుండి జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో టైగర్ రిజర్వ్ ఉంది. ఒకటి చూపిస్తా, ఒక నిమిషం చూపిస్తాను. ఇగో ఇదే టైగర్ రిజర్వ్. ఇదిగోండి ఇప్పుడు మూసేస్తుంది. ఇదిగోండి సంధ్యారి టైగర్ రిజర్వ్ అని చెప్పింది. అయితే మన ఒకసారి చిక్మంగళూరులో నేను వెళ్ళా చూడండి సఫారీకి. అలాంటి సఫారీ ఉంటుంది అనమాట. బట్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఎప్పుడు ట్రై చేయకపోతే వెళ్ళొచ్చు, బట్ ట్రై చేస్తే మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే మనకి కనిపిస్తుందో లేదో తెలియదు టైగరు. అందుకని మనం వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదనమాట. బట్ ఇక్కడ ఒకటి ఉంది. ఈ ఏరియా పేరు ఒక్క నిమిషం చెప్తాను. सर ये एरिया का नाम क्या है सर? कोल्हापुर. यही है कोल्हापुर. ఓకే, ఇక్కడ నుండి కొల్లాపూర్ డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతుందంట. సో నా బ్రేక్ఫాస్ట్ ఇంకా రాలేదు, బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్. సో గాయ్స్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. ఇది మిసోర పావ్ అంట. ఇది మిసోర్, ఇదేమో చాట్ లాంటిది ఒకటి, ఇదేమో పావ్. సో ఈయన దీపక్ రెస్టారెంట్ కొన్నారు. సో మనము తిందాం. తినేసి చెప్తా అసలు ఏంటి పరిస్థితి తింది అని చెప్పి. प्याज और नींबू इसके नीचे. ओके, इसमें डालो, मिक्स करो. इसमें मिक्स करो. ये प्याज इसको उठाया. उठा. ओके, पूरा डाल दो इसमें. प्याज पूरा.
ఓకే नींबू थोड़ा सा ऐसे ఓకే ఓ అవి కాదు ఇలా తినాలన్నమాట. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది ట్రై చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇలా తినాలి. ఆయన మనకి ఎలా తినాలో కూడా నేర్పించి వెళ్తున్నారు. బాగుంది, నిజంగా బాగుంది. పావు బజీ లాగా అలాగా ఆల్మోస్ట్, బట్ గుడ్ టేస్ట్. సో నేను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఓకే, సో గాయస్ నా ముందు ఒక కార్ ఉంది కదా, ఆ కార్లో నుండి ఒక చిన్న పిల్ల మనకి బాయ్ చెప్తుంది, ఆల్ ద బెస్ట్ చెప్తుంది అనమాట. అదిగోండి విండో ఓపెన్ చేసిందా చూడండి, చేయి ఊపుతుంది. అదిగోండి ఇలాంటివి చేస్తున్నప్పుడు లేకపోతే ఎవరైనా ఇలా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అది తిరుగుతుంది. ఇప్పుడు దాకా మీరు కూడా ఇలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. जैसे बिन पानी पवन सुनाए हमारी कहानी, तोरे बिन जीना पिया जैसे बिन पानी। पल चिन दिन लगे बरस समान, पल चिन दिन लगे बरस समान, जिया न लागे तुझ बिन सब सोना। आजा घर मोरे परदेसिया तू आजा। సో గాయస్ చూడండి, ఇదిగోండి పూణే 166 కిలోమీటర్స్. ఇంకొక 2 hours జర్నీ పట్టొచ్చు నాకు, ఆల్మోస్ట్ 2.5 hours. సో ఎక్కడ ఆకుండా అయితే వెళ్తూనే ఉన్నాను. కొద్దిగా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు నేను హైవే ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు నేను ఒక హైవే ఎక్కాలి మళ్ళీ, ఏదో సిటీ లోపలికి వచ్చేసా చూసుకోకుండా. సో హైవే ఎక్కేసి నేను ఎక్కడ ఆకుండా వైపు పూడే వైపుకి వెళ్ళిపోదాం. అండ్ ఇదంతా జంగల్ అనమాట. సో జంగల్ లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు ఒక కొండ ఎక్కబోతున్నాను నేను, రెడీగా ఉండండి మరి సరేనా. ఇప్పుడు నేను పూణే ఇంకొద్ది దగ్గరలో ఉన్నాను, జస్ట్ ఒక 150 కిలోమీటర్స్లో. కొద్దిగా అలసట వచ్చేసి ఆగానమాట. ఇక్కడ ఎక్కడ ఆగానంటే ఇదిగో చూడండి, ప్లేస్ ఎంత బాగుందంటే కొద్దిగా చూడ, ప్లేస్ కొద్దిగా బాగుంది. ఇప్పుడు దాకా అక్కడే ఆ మంచం మీద కూర్చొని ఉన్నాను. సో అక్కడ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాను. ఇక్కడ లంచ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ టైం నాకు ఇంకా లంచ్ టైం అవ్వలేదు, ఇంకా 1 కూడా అవ్వలేదు అనమాట. అందుకని లంచ్ స్కిప్ అది ఇప్పుడు ఎందుకు లంచ్ పూణేకి వెళ్ళిన తర్వాత తిందామని చెప్పి డైరెక్ట్గా ఆగాను. ఇక్కడ నుండి జస్ట్ ఒక 2 hours 40 minutes చూపిస్తుంది. వచ్చేసి కరెక్ట్గా 150 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. రోడ్డు కూడా అంత నార్మల్గానే ఉంది, స్పెషల్గా ఏం లేదు మీకు చూపించడానికి కూడా. నేను నా మైక్ లేనిది నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బట్ ఇప్పుడు మన పూణేకి వెళ్ళిన వెంటనే తక్షణ కర్తవ్యం మనది మైక్ కొండం. ఓకే, ఏంటది? తక్షణ కర్తవ్యం మైక్ కొండం. ఓకే, తక్షణ కర్తవ్యం, తక్షణ కర్తవ్యం మైక్ కొండం. ఓకే, సో గాయస్ నేను ఎటు తిరిగి ఎడారిలోకి వచ్చేసినట్టుంది. చూడండి మొత్తం ఎడారి ప్రాంతం లాగే ఉంది. సో సో గాయస్ నేను ఇప్పుడు లంచ్ బ్రేక్ కోసం ఆగాను. నా లంచ్లో నేను ఏదైనా మంచి డిష్ తీసుకురామని చెప్పేసాను. నా ముందు మెనూ పెట్టినా కూడా నాకు మెనూ వద్దురా బాబు, నాకు రాదు,
అర్థం కాదు మీరు రాసింది కూడా నాకు అని చెప్పేసి మెను ఆడికే ఇచ్చేసి నువ్వే ఏదో తీసుకొచ్చేసేయమంటే ఆయన ఏం తెచ్చాడంటే దాల్ తడక అని చెప్పి తెచ్చాడు. ఇది పప్పు లోపల కొద్దిగా తడక అనమాట. ఇది పచ్చిమిరపకాయ అన్నీ వేసి అండ్ ఒక పాపడ్ అండ్ 2 చపాతీ కూడా కాదు అవి నాన్. సో అది మన లంచ్ ఇవాళకి. ఓకే, ఇవాళ ఏంటో మెడకాయలు బాగా పట్టేస్తున్నాయి. అంటే రోడ్లు బాగోలేదు కదా, అటు ఇటు గుంతలు. స్ట్రైట్ రోడ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తా. బట్ రోడ్లు బాగాలేదు, పరిస్థితి బాగాలేదు. गाइस ये कार है ना नन्नू पटना तुम्हारी आप कहाँ जा रहे हो? मैं पुणे जा रहा पुणे जा रहे हो? ये बाइक लेके हूँ. हाँ म्हणजे चार धाम की यात्रा कर रहे हो क्या? ऑल इंडिया टूर. ऑल इंडिया पूरे में कितना डीजल लगता है इसको? पेट्रोल. बहुत ही अच्छा लगा आपको. ओके थैंक यू. चैनल सब्सक्राइब करो. हाँ यूट्यूब का आपका है क्या? ये है क्या यूट्यूब चैनल आपका? हाँ फोटो తీసుకున్నాడా నా फॉलो भी कर देंगे हम. सेल्फी आपका भी लूंगा. हाँ आपका भी लूंगा. ओके थैंक यू. अरे फोटो తీసుకున్నాడు బాయ్ నా. Thank you. Thank you. సో ఈ మహారాష్ట్రలో నేను చూశాను నిన్న కూడా మొన్న కూడా ఒకడు మన సెల్ఫీ తీసుకున్నాడు అండ్ ఇవాళ కూడా ఒకసారి. సో ఇక్కడ యూట్యూబర్స్కి కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంది. మీరు కూడా మహారాష్ట్రకి వచ్చేసి యూట్యూబర్ అయిపోండి. ఓకే, ఇప్పుడు నేను పూణే వెళ్తున్న దారిలో మహాబలేశ్వర్ కాదు ఇది ఏరియా పేరు, ఒక్క నిమిషం కనుక్కుంటా. भाई एरिया का नाम क्या है? एरिया का नाम ये सागर घाट अंबा घाट అంబాఘాటి అనే ఏరియాలో ఉన్నాను ఇప్పుడు. సో అంబాఘాటి అనే ఏరియా నుండి ఒక్కసారి నేను కొండ ఎక్కాను అనమాట. ఇది ఏదో కొండలా ఉంది, అంబాఘాటి ఘాట్ అంట కొండ. సో ఇక్కడ నుండి ఒక్కసారి వ్యూ చూడు, ఒకసారి చూడు నార్మల్గా చూడు. అసలు చూడు ఎంత బాగుందంటే ఇగో మొత్తం కొండలే, అసలు హైలైట్ ఉంది వ్యూ. ఇక్కడ నుండి కొంతమంది ఇగో ఇక్కడ మన జాతీయులు కొంతమంది ఉన్నారు, ఇదిగో అనిపిస్తున్నారా సన్లైట్ అయినా మళ్ళీ. సో మన జాతీయులు కొంతమంది ఉన్నారు, అక్కడేమో ఇంకా కొంతమంది క్రౌడ్ అలా వేస్తున్నారు. ఇక్కడ చూడు దీనికి ముక్కు లేదు పాపం, చూడు ఎంత కష్టం దానికి ముక్కు లేదు చూడు. అదిగో పాపం దానికి ముక్కు లేదు బా, ముక్కు మీద బొక్క చూసావు. లైఫ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే సరే ఎవ్రీవన్ అంటే ఇదేనేమో. పాపం నాకు ముక్కు లేదు, అక్కడేమో కొన్ని కోతులు బాగానే ఉన్నాయి మళ్ళీ. సరే నేను ఈ ఘాట్ నుండి కొద్దిగా ముందుకు వెళ్తాను. నాకు తెలిసినంత వరకు రైడ్ బైక్ వ్యూస్ కొన్ని వాళ్ళ తగ్గిపోతాయి, ఎందుకంటే నాకు మైక్ లేదు కాబట్టి. చేతిలో మైక్ ఉంది బట్ నా యాక్షన్ కెమెరాకి సెట్ అవ్వట్లేదు, అది నేను మాట్లాడుతున్నా కూడా వాయిస్ మొత్తం పోతుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ రికార్డ్ చేస్తున్నాను, కుదిరితే వాయిస్ ఓవర్ ఇస్తాను వెనక నుండి, లేకపోతే నేను బైక్ రికార్డ్స్ ఇలా ఆపేసి లేదా ఇలా పక్కన ఎక్కడైనా ఆగి మాట్లాడతా. ఓకే కదండి, డోంట్ కమ్.
గాయస్ వెనక నుండి నాకు వినిపిస్తుంది ఒక సౌండ్ ఏంటంటే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై అంటున్నాడు. ఎవరని చూస్తే ఆ చిన్నపిల్లడు ఉన్నాడు అండి, బాయ్ చెప్పాడు. ఆ అబ్బాయి భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అసలు హైలైట్ అనిపించింది నాకు 5 నిమిషాలు. సో గాయ్స్ ఫైనల్గా నేను పూణేకి అయితే వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసినందుకు చాలా అంటే చాలా సంతోషం. మనం పూణేకి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు పూణే నుండి మనం ఏం చేయాలంటే, యాక్చువల్గా నా మైక్ పోయిందని చెప్తూనే ఉన్నా కదా. సో ఆ మైక్ కొనడానికి నేను ఒక స్టోర్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని పరిస్థితి ఏంటో చూసుకుని అప్పుడు మనము మళ్ళీ వెళ్దాము. సో గాయస్ నేనైతే పూణే వచ్చేసాను. పూణే వచ్చేసిన తర్వాత ట్రాఫిక్ అసలు గురు మామూలుగా లేదు గురు. ఇక్కడ ట్రాఫిక్ నన్ను వెల్కమ్ చేసింది పూణే కంటే. చూడండి అసలు వాళ్ళు వీళ్ళు ఎలా నడుచుకొస్తున్నారు. అసలు ట్రాఫిక్ కానీ అసలు రూల్స్ కానీ ఏం పాటించడం లేవు పూణేలో. మేము ఇందాక చూశాను నేను, పాపం ఒక ఆటోడు ట్రాఫిక్ రూల్స్ దాటేసి వస్తాడంటే పోలీసు వాడు ఫైన్ అయిపోయి డైరెక్ట్ బండిని వెనక్కి చూసుకుంటాడు అనమాట మెల్లిగా. సో ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఏంటి పరిస్థితి తెలియక నేను మామూలుగా వెళ్తున్నాను ట్రాఫిక్లో. ఈ వీడియో మొత్తం మైక్ లేక చాలా ఇబ్బంది పడిపోయానని చెప్పి ఫస్ట్ నేనేమనుకున్నాను అంటే మైక్ తీసుకుందాం అని చెప్పి మైక్ స్టోర్ లొకేషన్ పెట్టుకున్నాను. ఆ లొకేషన్ ఏమో ఇట్లుండే ఉంది. సో ఇక్కడేమో ట్రాఫిక్లో ఎక్కువపోయాను, ఏం చేయాలో అర్థం కాక నేను ఇంకా తిరుగుతున్నాం అనమాట అంతే మనం. సో గాయ్స్ మైక్ అయితే దొరకలేదు నాకు. బట్ ఇదిగోండి పూణే సిటీ, పూణే లోపలికి వచ్చేసాం. ఆ ట్రాఫిక్ దాటుకొని కొద్దిగా ముందుగా అయితే వచ్చేసాం. మరి చూడాలి ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో ముందు అని చెప్పి. అండ్ ఇక్కడ నుండి నేను డైరెక్ట్గా రూమ్కి వెళ్ళట్లేదు. ఇక్కడ నాకు కొరియర్ చేయాల్సిన ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, కొరియర్ చేసి వెళ్తాను. నాకు కొన్ని అవసరమైన లేని వస్తువులు కూడా ఉన్నాయి. అవి ఏం చేస్తున్నా అంటే నేను మా ఇంటికి పంపించేస్తాను. లైక్ ఈ టెంట్ నేను వాడట్లేదు, ఈ చైర్ కూడా నేను వాడట్లేదు. వాడకుండా జస్ట్ క్యారీ చేయడానికి వేస్ట్ అని చెప్పి మళ్ళీ విజయవాడ పంపించేస్తున్నాను. డైలీ క్యారీ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఓకే, సో పంపించేద్దాం విజయవాడ. గాయ్స్ పూణే ట్రాఫిక్లో ఎలా ఇరుక్కున్నానంటే చూడండి, ఇటు ఒక బండి అండ్ ఇటు ఒక బండి అండ్ వెనక కూడా బండ్లు. సో ఎటు కాకుండా నా బండి మధ్యలో ఆగిపోయి నేను ముట్టుకుపోయాను. ఇది పూణే ట్రాఫిక్ పరిస్థితి అనమాట.